కాకపోతే పార్ట్ 1లో నా జస్ట్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అయింది, ఎవరికి తెలియలేదు. అంటే ఎలా ఉండిందంటే పార్ట్ 1లో నేను పుష్ప చేశానంటే పుష్పలో ఎక్కడున్నారు అంటే నేను ఆ ఫోన్ తీసి ఆ ఫోటో చూపిస్తే గేట్ సీన్ చిన్నాయన అంటారు మీరే కదా అని అలా ఉండేది. ఎవరు గుర్తుపట్టరు, ఎవరికి తెలియదు కూడా, కానీ ఆ సీన్ మాత్రం బాగా గుర్తుంది. ఇప్పుడు పార్ట్ 2లో ఆ క్యారెక్టర్కి స్కోప్ బాగా పెరిగింది. ఇప్పుడు నేను చెప్పిన అవసరం లేదు, చూపించిన అవసరం లేదు, జనాలందరికీ తెలుస్తుందని అనుకుంటున్నాను. అంటే యాక్చువల్గా బిగినింగ్ అనుకున్నప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ ఉంటుందనేది తెలియదు యాక్చువల్గా. బట్ ఆ షూట్ అయిపోయిన తర్వాత చివరిలో అది సెకండ్ పార్ట్ ఉంటుందని అనౌన్స్ చేశారు. సో అప్పుడు డిసప్పాయింట్ అయ్యా, ఏంది నా క్యారెక్టర్ ఎంత అని చెప్పారు, అసలు ఏంది ఒక సీన్ కూడా లేదు అని, ఓన్లీ ఒక్క సీన్లో ఉంటుంది కదా ఎలా అని. అంటే నేను షూట్ చేసిన నెంబర్ ఆఫ్ డేస్ కూడా నాకు అప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా సార్. ఫస్ట్ పార్ట్కి నేను 1 వీక్ ఇలా చేశాను, నేను 2 సీన్లో షూట్ చేశాను. నాకు అర్థమైంది ఓకే, ఇప్పుడు సుకుమార్ సార్కి పెద్ద విజన్, ఆయన విజన్ని నేను నమ్మాను. ఓకే, ఇఫ్ హీఈస్ డిసైడింగ్ సంథింగ్ దట్స్ ఫర్ గుడ్ ఓన్లీ అని నేను నమ్మాను. నేనేం డిసప్పాయింట్ అవ్వలేదు. కాకపోతే ఓకే వెయిట్ చేయాల్సి వస్తుంది, టైం ఉంది, కొంచెం ఓపిక పెట్టుకుందామని చెప్పి నమ్మి కూర్చున్నాను సార్, అంతే. జనరల్గా సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్కి కొన్ని క్యారెక్టర్లు మాత్రమే గుర్తుంటాయి. అంటే హీరో, హీరోయిన్, విలను, ఇలా ప్రామినెంట్ క్యారెక్టర్స్ గుర్తుంటాయి. ఇప్పుడు వాటితో పాటు కావేరి క్యారెక్టర్ కూడా గుర్తుంటుంది. అవును సార్, అదే నా గోల్ కూడా సార్. ఇప్పుడు నేను హీరోయిన్గా 3 సినిమాలు చేశాను, 2 రిలీజ్ అయినాయి. పుష్ప 2లో నేను ఈ రోల్ చేస్తున్నప్పుడు తెలుగు సినిమాలో చాలామంది చాలా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు ఆ క్యారెక్టర్ చుట్టూ రైటింగ్ బాగుంటుంది, కొన్నిసార్లు రైటింగ్ బాగుండకపోవచ్చు. అలా నేను చేసిన క్యారెక్టర్ తక్కువ అవ్వకూడదు అన్న ఆశ మాత్రం ఒకటి ఉంది సార్ నాకు. అండ్ ఇప్పుడు ఆ ఆశ నిజం అయింది. నా క్యారెక్టర్ ఎక్కడ తక్కువ అవ్వలేదు సినిమాలో, కథలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్గా నిలిచింది. అందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. అంటే ఈ ఐడెంటిటీ గ్యారంటీగా వస్తుందని డ్యూరింగ్ షూటింగ్లో ఏ టైంలో అనిపించింది? నాకు జాతరలో అర్థమైంది సార్, జాతర సీక్వెన్స్లో అర్థమైంది. జాతరకు ముందు నేను ఓన్లీ 2-3 మోంటాజెస్ షూట్ చేశాను అంతే. సుకు సార్ ఎప్పటికప్పుడు సజెషన్స్ చెప్తూ ఉన్నారు, క్యారెక్టర్ బాగుంటుంది, మీరు ఇలా మెయింటైన్ చేసుకోండి, ఇది ఉండాలి, అది ఇది అని చెప్పి టీం ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చేది. జాతరలో గుడి దగ్గర సీక్వెన్స్ స్టార్ట్ అయినప్పుడు చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు కదా సార్, చాలా పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఆ గుంపులో నేను ఎక్కడో ఒక షాట్లో కనిపించట్లేదు సుకు సార్కి. పావని ఎక్కడ, పావని ముందుకు తీసుకురండి రా, పావని ఇంపార్టెంట్ రా సీన్కి, పావని ఇంపార్టెంట్. సారీ అమ్మ, నేను చెప్పాలి ఆ విషయం, సారీ నీకు చెప్పలేదు నేను, సారీ అని చెప్పి అన్నారు. ఓకే, అంతమంది ఉన్నారు, నన్ను కొంచెం ముందుకు రమ్మంటున్నారు అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పి అక్కడ అర్థమైంది. బట్ ఐడియా మాత్రమే ఉంది, ఓకే ఇక్కడ ఏదో అవుతుంది, అక్కడ ఏదో అవుతుంది, కానీ దాని చుట్టూ సార్ డీటెయిలింగ్ ఎలా వెళ్ళారు, ఆ షార్ట్ డిజైన్ ఎలా ఉంది, అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు జాతరలో షార్ట్స్. అదంతా నాకు చూస్తే అసలు వావ్, నేనేనా ఇక్కడ ఉన్నది, నేనేనా ఇదంతా చేస్తున్నది అన్న ఫీలింగ్ ఉంది సార్. ఎన్ని రోజులు జరిగింది జాతర సీన్? నేను నియర్లీ 40 days లేదు సార్, జాతర అంతకన్నా ఎక్కువ రోజులు చేసి సాంగ్స్ అవన్నీ కలిపి ఎక్కువ రోజులు అయింది. నేను చేసిన సీక్వెన్సెస్ ఒక అరౌండ్ 28 to 30 days చేశాం సార్. 28 to 30 days, అంత పెద్ద సెట్లో, అంత మంచి పెద్ద టెక్నీషియన్స్ మధ్యలో, పెద్ద యాక్టర్స్ మధ్యలో. ఇట్స్ అ వెరీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్.